హోలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో మనం బ్రతిస్లావాని చూడబోతున్నాము. బ్రతిస్లావా అంటే స్లోవాకియా కంట్రీకి క్యాపిటల్ అనమాట. మేము వియన్నా నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇదొకటి వియన్నా సెంట్రల్ స్టేషన్ అనమాట. మనం టికెట్ అయితే ఈ మిషన్లో దగ్గరైనా తీసేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో అయినా తీసేసుకోవచ్చు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడం, అది కూడా ట్రైన్లో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించేసేస్తుంది. మేమైతే 1 డే ట్రిప్ వేసుకున్నాము. చూద్దాం ఎంత కవర్ అయితే అంత అని చెప్పేసి ఆస్ట్రియా నుంచి వెళ్తున్నాము. లోపల అయితే ఇదంతా ఇలా ఉంది, చాలా కంఫర్ట్గా. మాకు 2019లో కూడా మేము ప్యారిస్ నుంచి బార్సిలోనాకి బస్లోనే వచ్చాము, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆస్ట్రియా నుంచి స్లోవాకియాకి ట్రైన్లో వెళ్తున్నాము. భలే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా 1 అవర్ జర్నీ తర్వాత బ్యూటిఫుల్ బ్రతిస్లావాకి రీచ్ అయిపోయాము. ఇదంతా ట్రైన్ స్టేషను. ఇంకా మనము సిటీలోకి వెళ్ళాలి అంటే ట్రామ్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మెట్రో అన్నా. ఇక్కడ మోస్ట్లీ ట్రామే ఉన్నాయి ఆస్ట్రియాలో అండ్ అలాగే బ్రతిస్లావాలో. ఈ బ్రతిస్లావ్ వచ్చేసి ఆస్ట్రియా అండ్ హంగేరీ కంట్రీకి బార్డర్ కంట్రీ అనమాట. 1 డేలో ఈ కంట్రీని చూడడం అంత ఈజీ కాదని అనిపించేసి ఇంకా మేము అలా చూస్తూ ఉంటే హాఫ్ ఆఫ్ బస్సు మేము ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము టికెట్. సో ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది, ఎందుకంటే మనం తక్కువ టైంలో ఎక్కువ చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో మేము బస్ కూడా చాలా క్యూట్గా భలే ఉంటుంది ఇది. దీంట్లో మనకి రేడియో ఇచ్చేసారు, ఇయర్ ఫోన్స్ ఇచ్చేసారు. మన ముందులో ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ఆప్షన్ చెప్పేశారు, అది వినుకుంటూ పోవాలన్నమాట. ఒక్కొక్క మెయిన్ స్పాట్ దగ్గర అక్కడ కాసేపు ఆపేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ గురించి. ఈ బ్రతిస్లావా గురించి చెప్పుకోవాలంటే రిచ్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ అలాగే క్యాజిల్, చర్చెస్, ఇంకా హిస్టారికల్గా హిస్టరీ, ఇలా ఆర్కిటెక్చర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ న్యూగా బిల్డ్ చేసిన హౌసెస్ అంట. క్లాసీ హౌసెస్ అండ్ మోడర్న్ హౌసెస్ అని చెప్తున్నారు ఇక్కడ గురించి అయితే. అవన్నీ హిల్ పైన ఉన్నాయి, పైన కొండపైన ఉన్నాయి. ఈ హౌసెస్ అయితే చాలా క్లాసీ ఉన్నాయి. ఒకప్పుడు ఇవి ఓల్డ్గానే ఉండేవి, బట్ వాటిని రినోవేట్ చేసేసి క్లాసీ లుక్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, మళ్ళీ రినోవేట్ చేసేసి. ఆ తర్వాత మేము వచ్చాము స్లావిన్ మెమోరియల్ ప్లేస్ దగ్గరికి. ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఉండే జనాలకి చాలా ప్రీసియస్ అనమాట. ఎందుకంటే సోల్జర్స్ ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళ లైఫ్ని ఈ కంట్రీ కోసం ఆఫర్ చేసింటారో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఈ మెమోరియల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ స్టైలిష్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి సిటీ ఆల్మోస్ట్ కనిపించేసేస్తుంది. పైకి వెళ్ళాలి ఈ ప్లేస్ చూడడానికి, పిక్స్ తీసుకోవడానికి అని చెప్పేసి మాకు బస్ కూడా స్టాప్ చేసి మమ్మల్ని వెళ్ళి రమ్మన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ బాగా అనిపించింది ఈ ప్లేస్ అయితే. ఆ తర్వాత బస్సు స్టార్ట్ అయింది, ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్దాం. ఇంకా మనం దగ్గరికి వచ్చి చూసినట్లయితే ఇదంతా స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేసింటారు. ఇంకా రోడ్ కూడా స్టోన్తోనే ఉంటుంది, అంత స్ట్రాంగ్ అనమాట. ఇది ధనుబే అనే రివర్ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి మంచి వ్యూ ఉంటుంది, సిటీ వ్యూ ఉంటుంది అండ్ అలాగే రివర్ కూడా నీట్గా కనిపించేసేస్తూ ఉంటుంది. ఇది చూసారా, ఈ కలర్లో ఉంటుంది, బ్రౌన్ అండ్ క్రీమీ కలర్లో. సో దగ్గరికి వెళ్ళి దీన్ని చూసేద్దాం. ఇది బయట దగ్గర దూరం ఎటు చూసినా చాలా చాలా పెద్దది. ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇంకా పెద్దది అనమాట. ఎంత స్పేసియస్గా ఉంది చూడండి. ఇదంతా మ్యూజియం అంట. సో లోపలికి వెళ్ళి చూద్దామా అని అనుకున్నాము. మ్యూజియం అయితే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది, అదొక టైం వేస్ట్లే అని చెప్పేసి ఇంకా మేము బయటికి అయితే వచ్చేసాము. చాలా చాలా బాగుంది. విండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. యూరోప్లో కొన్ని కంట్రీస్లలో ఎంత తిరిగినా అవే చర్చెస్, క్యాజల్, మ్యూజియం అవే ఉంటాయి అన్నమాట. వెళ్ళే కొద్దీ అవే వస్తున్నాయి, బట్ కొన్ని స్పాట్ నుంచి చూసినప్పుడు వ్యూ చాలా బాగా నచ్చేస్తుంది. సో వాటితో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము.
ఇదైతే చాలా పెద్దది కాబట్టి ఇంకొంచెం అన్ని రౌండ్స్ తిప్పేస్తున్నాము, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము కిందికైతే. ఇంకా చూడండి ఇది ఎంత దూరం నుంచి చూసినా కూడా ఎంత బాగుందో, అది పెయింట్ వేసినట్టుగా ఉంది కదా, అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇంకా చిన్న చిన్న హౌసెస్ అని స్ట్రీట్ అని చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పెద్ద లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకు అంత ఉండదులే, మన స్టైల్లో చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. ఇదొక పెద్ద వాల్ అంట. అది వర్షం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం అప్పుడు కట్టారంట, వాటర్ అనేది ఫ్లో కిందికి రాకుండా. సో చాలా గట్టిగా ఉంది అది కూడా. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, చాలా మంచి కలర్ కాంబినేషన్లో. దీని పేరు మైకేల్ గేట్ అంటారు. ఇది బ్రతిస్లావా సింబాలిజంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది వియన్నాలో కూడా కనిపిస్తుంది అలాంటి క్యాజలే. అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇదొక మాల్ కనిపించింది, యూరోవియా మాల్ అంట. ఇది కూడా చాలా బాగుంది, అద్దంతో అంతా కప్పబడి. ఆ తర్వాత ఇది హైలైట్, అమేజింగ్ చర్చ్ అని చెప్పచ్చు, బ్లూ చర్చ్. దీన్ని పేరే బ్లూ చర్చ్ ఎందుకంటే బ్లూ వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఇది ఇన్ అండ్ అవుట్ 2 కలర్స్లో అలాగే ఉంటుందన్నమాట. ఇది చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, రౌండ్గా ఒక గడియారం పెట్టి పైన జీసస్ పెట్టి చాలా చాలా బాగుంది. ఏదైతే నాకు భలే నచ్చింది ఈ చర్చ్. ఇది మంచిగా సిటీ సెంటర్లో ఉండడం వల్ల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా బస్ దిగేసరికి లంచ్ టైం అయింది. మేము సెర్చ్ చేస్తుంటే నివారా రెస్టారెంట్ అంట, ఇండియన్ రెస్టారెంట్. అమ్మయ్య అని ఫీల్ అయ్యి ఇంకా లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసరికి మన దేవుళ్ళు మామూలుగా దర్శనం చేయలేదు మాకు, అందరినీ దండం పెట్టుకొని ఇంకా ఫుడ్కి కూర్చున్నాము. ఫస్ట్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టాము, లైమ్ జ్యూస్ తీద్దాం తర్వాత ఇదేంటి మ్యాంగో లస్సీ టేస్ట్ చేసేస్తుంది. ఫస్ట్ డ్రింక్స్ అన్నీ తాగేసి ఆ తర్వాత మటన్ కర్రీ అండ్ నాన్స్ ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. అవి తిన్న తర్వాత మనం ఇండియన్స్ ఎక్కడ ఊరుకుంటాము, డెజర్ట్ తప్పనిసరి కాబట్టి గులాబ్ జామున్, గాజర్ కా హల్వా అవి కూడా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మాకు ఇంకా 8కి అనమాట బస్సు, ఈవినింగ్ 6 అవుతుంది. ఇంకా 2 అవర్స్ ఉంది కాబట్టి ఏం చూద్దామా అనే లోపు వర్షం స్టార్ట్ అయింది. ఇట్స్ ఓకేలే అనుకుంటూ ఈ పెద్దాని దగ్గరకు వచ్చాము. ఈయన పేరు కుమిల్ అనమాట. ఈయన చాలా షార్ట్గా ఉంటాడంట. వర్క్ చేస్తూ గాలి పీల్చుకుందామని అలా బయటికి వచ్చినప్పుడు ఇలా పిక్స్ తీసి అలా స్టాచ్యూ లాగా పెట్టారంట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదైతే. ఇంకా మనం టికెట్ రిటర్న్ అవుతున్నాము. టికెట్ అయితే ఇలా ఉంటుంది, 30 మినిట్స్ అనేసి 2 అవర్స్ వితిన్ టైంలోనే మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా మనం అక్కడే బస్ స్టాప్ దగ్గరే టికెట్స్ ఉంటాయన్నమాట, అవి చూసుకొని తీసేసుకోవాలి మనకి ఎంతసేపు కావాలి అని చెప్పేసి. ఇంకా మాకు ఇంకా కొంచెం టైం ఉండే, సరే ఇక్కడికి వద్దాంలే అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చేసాము. ఇంకా ఫన్నీయెస్ట్ స్టాచ్యూస్ అనుకున్నాం కదా, అక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మాల్లోకి వెళ్తే అది కూడా చాలా చాలా బాగుంది. ఒక గర్ల్ని పైన పడేసినట్టు, ఈయన పట్టుకున్నట్టు, ఆహా ఎంత బాగుందో. అక్కడ సర్కస్లో థ్రెడ్ పైన వాక్ చేస్తారు కదా, అలా ఉన్నాయన్నమాట స్టాచ్యూ. ఒక ఫ్లోర్లో వచ్చేసి వాక్ చేస్తున్నట్టుగా, ఇంకొక ఫ్లోర్లో వచ్చేసి పట్టుకున్నట్టుగా అలా ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి అవి సరదాగా. ఇలా జరిగింది మా బ్రతిస్లావా వెకేషన్. అయితే నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.